నిజంగానే గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చారా? క్లారిటీ ఇచ్చిన ఒబామా. అంతు చిక్కని రహస్యంగా మారిన గ్రహాంతరవాసులపై ఎప్పటికప్పుడు ఎన్నో ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. కొందరు గ్రహాంతరవాసులు ఉన్నారని, మరికొందరు అలాంటి వారు ఎవరూ లేరని కొట్టిపారేస్తున్నారు. అయితే గ్రహాంతరవాసులకు అమెరికాలోని ఏరియా 51 కు ఏదో బలమైన సంబంధం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ పాడ్కాస్ట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఏదో ఒక గ్రహంపై గ్రహాంతరవాసులు ఉండే విషయాన్ని తాను చాలా బలంగా నమ్ముతున్నానని బరాక్ ఒబామా పేర్కొన్నారు. కానీ ఏలియన్స్ను ఏరియా 51లో అమెరికా నిర్బంధించిందనే ఊహాగానాల్లో అసలు ఎటువంటి నిజం లేదని ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీనిని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవన్నారు. దశాబ్దం క్రితం యుఎస్ ఎయిర్ ఫోర్స్ రీఫర్ డ్రోన్లు సేకరించిన రాడార్ రికార్డింగుల్లో కొన్ని ప్రాంతాలపై ఏలియన్స్ ఉనికి కనిపించిందని పలు నివేదికలు సూచిస్తుండడంపై కూడా ఆయన స్పందించడం జరిగింది. గ్రహాంతరవాసులు ఉనికికి సంబంధించిన పలు రికార్డులు అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు తనకు సమాచారం ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఊరిస్తున్నటువంటి అతిపెద్ద మిస్టరీ ఏరియా 51 అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అమెరికాలోని నెవాడా ఎడారి మధ్యలో ఉన్న ఈ సైనిక స్థావరం చుట్టూ ఎన్ని కథలు ఉన్నాయో లెక్కే లేదు. అక్కడ గ్రహాంతరవాసులు ఉన్నారని కొందరు, కూలిపోయిన యుఎఫ్ఓలు అక్కడ దాచి పరిశోధనలు చేస్తున్నారని మరికొందరు నమ్ముతూ ఉంటారు. అమెరికాలోని లాస్ వెగాస్కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అత్యంత రహస్య సైనిక కేంద్రాన్ని ఏరియా 51 అని పిలుస్తారు. దశాబ్దాల పాటు అసలు ఇలాంటి ప్రాంతం ఒకటి ఉందని కూడా అమెరికా అంగీకరించలేదు. కానీ 2013లో CIA మొదటిసారిగా దీని ఉనికిని ధృవీకరించింది. ఇక్కడ అమెరికా సైన్యం, శాస్త్రవేత్తలు ఆయుధాలు సహా పలు రకాల టెక్నాలజీలను పరీక్షిస్తారు, సైనిక శిక్షణను కూడా ఇస్తారు. ఈ స్థావరాన్ని 1955లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గతంలో లాక్హీడ్ మార్టిన్ U-2 నిఘా విమానాలను పరీక్షించేవారు. ఆ తర్వాత నుంచి పలు రహస్య ఫైటర్ జెట్ల పనితీరును కూడా ఇక్కడే ఎగ్జామిన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఉపగ్రహ చిత్రాలు తీయడంపై చాలా నిషేధం ఉండేది, కానీ ఇప్పుడు దానిని కూడా తొలగించడం జరిగింది. ఈ ప్రాంతం ఇప్పటికీ అతిపెద్ద మిస్టరీ అని ఎందుకంటారంటే ఆ ప్రాంతం చుట్టూ నిరంతరం భద్రతా బలగాలు పహారా కాస్తూ ఉంటాయి. ఎవరైనా సరే అనుమతి లేకుండా లోపలికి వెళ్తే వారికి ప్రాణాపాయం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యంత భద్రత ఉండే ఈ ప్రాంతంలో ఏదో మిస్టరీ మాత్రం ఉందని చాలా మంది గట్టిగా నమ్ముతారు. 1947లో న్యూ మెక్సికోలో ఒక వింత వస్తువు కూలిపోయిందని, అది గ్రహాంతరవాసుల నౌక అని, దానిలోని అవశేషాలను ఏరియా 51కు తరలించారని అనేక మంది చెబుతూ ఉంటారు. అంతేకాదు అక్కడ ఏలియన్స్ పై ప్రయోగాలు చేస్తున్నారని చాలా మంది గట్టిగా నమ్ముతారు. ఏరియా 51లో గ్రహాంతరవాసుల సాంకేతికతను ఉపయోగించి అమెరికా అత్యాధునిక ఆయుధాలను కూడా తయారు చేస్తుందని ఒక వాదన కూడా ఉంది. సైన్స్ పరంగా గనక చూసుకున్నట్టయితే గ్రహాంతరవాసులు ఉన్నారు అని చెప్పడానికి ఇప్పటికీ కూడా ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఒబామా వంటి కీలక వ్యక్తులు ఆకాశంలో అంతుచిక్కని కదలికలు ఉన్నాయి అని అంగీకరించడం గ్రహాంతరవాసుల ఉనికిపై ఆసక్తిని కలగజేస్తోంది. ఏరియా 51 కేవలం ఒక సైనిక స్థావరమా, లేక విశ్వంలో మనం ఒక్కరమే లేము అని చెప్పే రహస్య నిలయమా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.